ఏపీ బీజేపీ నేతల లేఖకు స్పందించింది అధిష్టానం. సీట్లపై సీనియర్ల అభిప్రాయాలు సేకరించింది హైకమాండ్. ఏ సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వివరించారు సీనియర్లు. సీట్ల పంపకాల్లో కుట్ర అంటూ ఇటీవల ఏపీ బీజేపీ సీనియర్స్ ఒక లేఖను రాశారు అధిష్టానానికి. పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లు అలాగే అభ్యర్థులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ లేఖ సారాంశం మనకు కనిపిస్తుంది. టీడీపీ కూడా గెలవలేని సీట్లను బీజేపీకి ఇచ్చారంటూ అభ్యంతరం తెలిపారు. బీజేపీ పేరుతో టీడీపీ అభ్యర్థులకే టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మొత్తం 8 అభ్యంతరాలతో కూడిన అధిష్టానానికి ఒక లేఖను పంపించారు 8 మంది సీనియర్లు. పొత్తును వ్యతిరేకించడం లేదు అంటూనే సీట్ల కేటాయింపుపై ఘాటుగా వ్యాఖ్యానించారు. పోటీకి సీనియర్లకు అవకాశాన్ని ఇవ్వాలంటూ ఆ లేఖలో కోరారు నేతలు. మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. క్రాంతి, ఏపీ బీజేపీ నేతల లేఖకి అధిష్టానం స్పందించినట్లుగా తెలుస్తోంది. మళ్ళీ ఏవైనా అభ్యర్థుల ఎంపికకి సంబంధించి పునరాలోచన చేసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా సీనియర్ లేఖకు సంబంధించి హైకమాండ్ బీజేపీ హైకమాండ్ ఖచ్చితంగా పునరాలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీనియర్స్ మొత్తం దాదాపు 19 మంది వరకు కూడా లేఖ రాయడం జరిగింది. ఏదైతే పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు జరుగుతున్నాయో ఇది కేవలం కుట్ర మాత్రమే తప్ప బీజేపీలోని సీనియర్స్కి అన్యాయం జరుగుతుంది. ఏదైతే పార్టీ కార్యకర్తలు నేతలు గత కొన్నేళ్లుగా పార్టీ జెండా పడుతున్నారో వాళ్ళకి కాకుండా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్ల కేటాయింపు జరుగుతుంది, ఇది కుట్ర అని చెప్పి కూడా లేఖ రాశారు. ఆ లేఖ మొత్తం మనం చూసాము. దాదాపు 8 పాయింట్స్ రేస్ చేస్తూ లేఖ రాయడం జరిగింది. సో ఈ లేఖకు స్పందించినటువంటి హైకమాండ్ బీజేపీ సీనియర్స్ దగ్గర నుంచి కూడా సూచనలు అండ్ అలాగే వాళ్ళ అభ్యర్థులను కూడా స్వీకరించడం జరిగింది. ఒక్కొక్కరికి ఫోన్ చేసి వ్యక్తిగతంగా అసలు ఏంటి ఎందుకని వ్యతిరేకిస్తున్నారు, ఈ యొక్క లేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు కూడా బీజేపీ మొత్తం 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటన రాలేదు. కొన్ని స్థానాలకు సంబంధించి బీజేపీలోని సీనియర్ వర్గం అంతా కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీ గత 20 ఏళ్లుగా గెలవనటువంటి కొన్ని స్థానాలను బీజేపీకి కట్టబెట్టి ఖచ్చితంగా ఓడిపోయారు అనేటటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి టీడీపీ ఇచ్చేటటువంటి సీట్లు కాకుండా కొన్ని సీట్లు మనం తీసుకోవాలి, అక్కడ బీజేపీ ఇప్పటికే బలంగా ఉంది అని చెప్పి కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖకు సంబంధించి రియాక్షన్స్లో ఇప్పుడు ఏదైతే ఆ ఢిల్లీ కేంద్రంగా సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలోనే ముందస్తుగానే సీనియర్స్ అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసింది హైకమాండ్. వీళ్ళు ఏ సీట్లు కోరుకుంటున్నారు, వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి అనే దానిపైన కూడా ఓవరాల్గా అందరి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ అడిగినటువంటి సీట్లు ఏదైతే పొత్తులో మన చర్చ జరిగిందో, చర్చ జరిగిన తర్వాత కదిరి, శ్రీకాళహస్తి, నెల్లూరు రూరల్, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, కైకలూరు, రాజమండ్రి ఇలా కొన్ని స్థానాలు బీజేపీ అడిగితే బీజేపీ అడిగినవి కాకుండా టీడీపీ కొన్ని బద్వేలు ఇలా కొన్ని చోట్ల టీడీపీ కొన్ని కొత్త స్థానాలు ఇస్తానన్న నేపథ్యంలో ఈ రెండూ కాకుండా సీనియర్స్ గతంలో ఏదైతే హిందూపూర్, నర్సాపూర్, రాజమండ్రి ఇలా కొన్ని స్థానాలకు సంబంధించి సీనియర్స్ జీవీఎల్, సత్యకుమార్ ఇలా విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా సీట్లకు సంబంధించి కొంత ఇప్పటి వరకు కూడా సీనియర్స్కి అన్యాయం జరుగుతుందని విమర్శిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కూడా సీట్లు వచ్చేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి అసలు ఎందుకని ఎవరు సీనియర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు, పార్టీలో జరుగుతున్నటువంటి విధానం ఏంటి, ఏపీ బీజేపీ ఎలా బలోపేతం అవ్వాలి, బలోపేతం అవ్వడానికి సీనియర్స్ ఏ రకంగా కృషి చేశారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వీళ్ళు కోరుకున్నటువంటి సీట్లకు సంబంధించి క్లియర్ కట్గా అధిష్టానానికి సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా వీళ్ళు ఇచ్చిన లేఖ ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. కాబట్టి సో ఈ యొక్క సీట్ల చర్చల్లో వీళ్ళ లేఖను కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థులు ఎంపిక చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.